children. Good day, children. పిల్లలు ఈరోజు మన ప్రీస్కూల్ యాక్టివిటీస్లో భాగంగా కృత్యం, అందులో మనము వర్గీకరణ కృత్యం అంటారు. అందులో ఆకారం, పరిణామం మరియు రంగులు, తర్వాత వచ్చి వరుస క్రమంలో పెట్టడము, ఇతర పరిణామంలో ఉండే వాటిని మనము పోల్చుకోవడం, అంటే తేడాలు గమనించాలి. ఓకేనా పిల్లలు? ఈరోజు అందరూ చూడండి. ఇప్పుడు మొదటగా రంగులు మనకు తెలుసు కానీ ఇది ఏం రంగు పిల్లలు? ఇదేం రంగు? ఇది పసుపు రంగు అమ్మా. ఇదేం రంగు? రెడ్ అమ్మా. పింక్ కలర్. ఏం కలర్? పింకా. ఇప్పుడు ఇక్కడ పవనం. చూడండి ఇదేం రంగు? ఇది నీలి రంగు. చూడండి ఏం రంగు ఇది? వెరీ గుడ్. ఇదేం రంగు? ఇది పసుపు. వెరీ గుడ్. ఇది చూడాలి అందరూ ఆరెంజ్. నెల విజ్ఞానం. ఇదేం రంగు? వెరీ గుడ్. ఇదేం రంగు? ఇది చిలక పచ్చ. ఏం రంగు? ఇది ఇదేం బంగారు? ఇదేమిది? తెలుపు. వెరీ గుడ్. తర్వాత వచ్చి ఇక్కడ ఏం రంగు ఉంది? రెడ్ కలర్. చూడండి అశు, ఇది ఎరుపు రంగు. ఎరుపు. ఇది పసుపు. ఓకేనా? పరిణామాలు ఒకటిగానే ఉన్నాయో పిల్లలు? ఎట్లున్నాయో చూడండి. ఇప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంది? రౌండ్ గా ఉంది. విజ్ఞానరామ్, బాబు, హర్షు, ఇదే రంగులో ఉంది. ఏ పరిణామంలో ఉంది? గుండ్రంగా ఉందా లేదా? ఇది అవునా కాదా? ఇప్పుడు తేడా చూడండి. ఏది చిన్నది, ఏది పెద్దది దీంట్లో? నానా ఏది చిన్నది? ఏది చిన్నది? వెరీ గుడ్. ఇది చిన్నది, ఇది పెద్దది. ఓకే. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఇక్కడ చూడండి, తేడాలు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది చిన్నది, ఏది పెద్దది? దీంట్లో శబ్దాల్లో కూడా మనకు తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది శబ్దం ఎట్లా వస్తుంది చూడండి. ఎట్లా వస్తుంది శబ్దము? బల్ బల్. ఇప్పుడు దీన్ని కొడదామా? తేడాలు చెప్పాలి. ఎట్లా వచ్చింది దీంట్లో శబ్దము? గల్గలని వచ్చిందా దీంట్లో? ఏ దాంట్లో వచ్చింది గల్గలని? వెరీ గుడ్. అవునా కాదా? ఇక్కడ బాల్. ఇది ఏ రంగు? ఇది ఆరెంజ్ రంగు. ఏం రంగు ఇది? చూడండి బీడ్స్ తీసుకున్నారు కదా మీరు, చూడండి. ఇది ఒకటేనా? ఇప్పుడు విజ్ఞానరాము దాన్ని తీసుకొని దాని ఆకారము విడిగా ఉన్నాయి. వాటిని అబ్బాయి సెట్ చేస్తున్నాడు. పూర్తిగా చేసేయాలి దాన్ని. చూడండి దానికి ఒక ఆకారం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా నాన్న? ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ చూడండి. శశాంక్ ఎంత బాగా రైలు లాగా చేస్తున్నాడు. ఎంత బాగా సెట్ చేశాడు చూడండి. రైలు బండి అనేది శశాంక్ ముందర చూడండి. బండి రైలు లాగా తయారు చేశాడు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు చూపించు బంగారు. ఏం సెట్ చేస్తున్నావు నువ్వు? గానవి. వెరీ గుడ్ బాయ్. విజ్ఞానరాము మనం విడిగా భాగాలు ఇస్తే దాన్ని సెట్ చేశాడు అన్నమాట. ఇప్పుడు మన పవన్ ఇక్కడ ఒక రకమైనటువంటి బండిని తయారు చేస్తున్నాడు. లగేజ్ ఆటో లాగా తయారు చేశాడు అనమాట. ఓకేనా? మీరు కూడా వీళ్ళు చాలా మందికి నైపుణ్యాలు ఉన్నాయి. ఇక్కడ మన చరణ్ పాపము రైలు పెట్టెలు తయారు చేస్తున్నాడు. అక్కడ ఆ అబ్బాయి కూడా చూడండి ఎంత బాగా చూసారా? లీలాశ్రీ ఏమన్నానది? గారు బిల్డింగ్ కడుతున్నావా? ఇప్పుడు ఇక్కడ కూడా బిల్డింగ్ కట్టారు వాళ్ళు. నెక్స్ట్ మన హర్షు ఇక్కడ చూడండి రైలు. ఈ అబ్బాయి. ఓకేనా? అలాగే పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఇదేమన్నా? ఇది ఇదేం బంగారు? ఇదేమిది? ఇదేమిది? కంబీలతో తయారు చేసేవి. వీటితో మనము మామూలుగా మనము పోయిన వారంలో ఒక యాక్టివిటీలో భాగంగా దీంట్లో పూసలు తెచ్చేసి మనము పైకి కిందకి పోయొచ్చు అనమాట. ఇది ఇనుముతో చేసినది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఆకారాలంటే మీరు చూడాలి అట్లే. ఇది వచ్చి మనకు చతురస్రము, తర్వాత వచ్చి త్రిభుజము, దీర్ఘచతురస్రము, వృత్తము అనే ఆకారాలు ఇక్కడ ఉన్నాయి. చిన్న పెద్ద ఉన్నాయి లేదా? చెప్పాలా? ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా? ఇప్పుడు మీ అందరూ కూడా దీన్ని సెట్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, దీని లోపల మనము ఇక్కడ లోపల వైర్ లాంటిది అంటే ప్లాస్టిక్ దాన్ని తయారు చేసిన దారం ఇది. ఈ దారంలో రంగులు రంగులుగా ఉన్నాయి. ఓకేనా? ఈ రంగులు రంగులు దాంట్లో మనము
దీన్ని ఓపెన్ చేసి కూడా మనము ఆ దారాలు కూర్చొచ్చు అనమాట. కూర్చున్నా ఎంత గట్టిగా వేసారు దీన్ని. చూడండి ఉన్నాయి లేదా ఇక్కడ దారాలు. ఇప్పుడు ఇక్కడ చెప్పాలా పవన్, నువ్వు చెప్పాలా ఇది ఎట్లుంది దారం? సన్నగా ఉందా, లావుగా ఉందా, ఎట్లుంది? ఇక్కడ ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు ఉన్నాయి. తెలుపు, పసుపు, చూడండి బ్లూ కలర్. ఓకేనా? ఇప్పుడు ఈ దారంతో చూడండి ఇక్కడ కొన్ని కూడా చూడండి నాన్న, పూసలు ఉన్నాయా లేదా? చూడన్నా విజ్ఞానం, ఇవి చూడన్నా ఇది ఏ ఆకారంగా ఉంది? ఏది పసుపు? ఇది పసుపు, ఇది సరే. ఇక్కడ కూడా తేడాలు ఉన్నాయి. గుండ్రంగా పట్టుకుంటూ గట్టిగా ఉన్నది ఇది. ఓకేనా? ఇప్పుడు వీటితో మనము ఇట్లా పెట్టుకొని మనము కూర్చొచ్చు అనమాట. ఓకేనా? చూడండి కూర్చున్నామా లేదా దారంతో? పిల్లలు ఇంకా కూర్చు. ఇందమ్మా ఎవరు కూర్చున్నారు? కూర్చు, సైలెంట్ గా ఉండాలి. బాబు వెళ్ళి అక్కడికి. సరే నువ్వు కూర్చున్నావా? నువ్వు కూర్చున్నాను. కూర్చో, కూర్చో, కూర్చో. కూర్చోాలి. ఏ రంగుతో ఉన్నాయి తొందరగా కూర్చోాలి. ఎవరు ఎక్కువ కూర్చున్నారు చూద్దామా? ఎవరు ఎక్కువ కూర్చున్నారు? కూర్చోనన్నా నన్ను కూర్చోవాలి. వెరీ గుడ్. కాబట్టి పిల్లలు ఇక్కడ పూసలు ఉన్నాయి కదా, పూసలు ఉందా లేదా? చూడండి ఇది ఏ రంగులో ఉంది పిల్లలు? ఏ రంగులో ఉంది? ఇది పైనంతా ఆరెంజ్. తర్వాత ఇక్కడ పూసలు ఉన్నాయా లేదా? చూడాలి హర్షు, పూసలు ఉన్నాయా లేదా? ఇవి చిన్నవా పెద్దవా? చిన్న పూసలా పెద్ద పెద్ద పూసలా? వెరీ గుడ్. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 రంగులు ఉన్నాయి దీంట్లో. విజ్ఞానం బాబు అక్కడ పెట్టేదాన్ని చాలు. ఇంకా దీనిలోకి చెప్పు కూర్చోబోకండి. ఇప్పుడు దాన్ని తీసి ఇక్కడ ఉంది కదా చూడండి. మొదట మనము ఈ లోపల దూరి మనం ఆడుకున్నామా లేదా? ఇది వృత్తం అంటే ఏమి? వృత్తం ఆకారంలో ఉందా లేదా? పవన్ కొంచెం చెప్పాలి మీరందరూ. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం తీసేస్తే చూడండి, ఒకసారి చూడండి నన్ను అందరూ. దీన్ని తీసేయచ్చు, దీన్ని భాగాల్ని విడగొట్టేయచ్చు అనమాట. చూడండి విడగొట్టేసామా? తీసేయచ్చు కదా. మళ్ళీ మనం సెట్ చేయకూడదా? ఇంకా ఏది తెచ్చుకోవాలి? విజ్ఞానం ఉంది అసలు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇవేమి? రకరకాల ప్లాస్టిక్ బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా దీంతో మనము బిల్డింగ్లు తయారు చేయొచ్చు, రైలు తయారు చేయొచ్చు, రథం తయారు చేయొచ్చు. ఈ విధంగా రకరకాల ఆకారాలు మనం తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ బాల్ మనము ఎందుకు, ఈ బాల్ ఎందుకు మనకి? ఎందుకు బాబు ఈ బాల్ ఎందుకు? ఇవి నచ్చిందండి. ఎందుకు ఇది? మనము ఆడుకోవడానికి ఈ బాల్తో మనం ఆడడం వల్ల మనకు బాగా ఈ కండరాలు బాగా మనకు గట్టిపడతాయి అనమాట. ఓకేనా? బాబు వదిలేను, అబ్బాయి వదిలేను పిల్లలు. ఓకేనా? కాబట్టి ఈరోజు మనము పిల్లలు రంగు, ఆకారము, రంగు. ఇప్పుడు ఇది మనం తెలుసుకుని నానా శశాంక్ ఇదేం రంగు? ఆరెంజ్. ఇప్పుడు ఇదేం రంగు చెప్పు శశాంక్? ఇదేం రంగు? వెరీ గుడ్. ఇది ఏ ఆకారంతో ఉంది? ఎట్లుంది? ఇది రౌండ్గా ఉందా, పొడుగ్గా ఉందా? వెరీ గుడ్, రౌండ్గా ఉంది. తర్వాత ఇది పొడుగ్గా ఉందా, రౌండ్గా ఉందా, సన్నగా ఉందా? పొడుగ్గా ఉందా, గుండుగా ఉందా? ఇది గుండుగా లేదు. ఇప్పుడు ఆకారం తేడా తెలుసుకోవా? ఇది గుండుగా ఉంది, ఇది ఆకారం పొడుగ్గా ఉందా లేదా? దీనికి దానికి తేడా ఏమి? ఓకేనా? అలాగే చిన్నది చిన్న పెద్ద తెలుసుకున్నారు కదా బాబు. చూడమా, ఇది చిన్నదే పెద్దదా? వెరీ గుడ్. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజుల్లో ఏ విధంగా మనము రంగు, ఆకారము, పరిమాణము, తర్వాత ఇతర వీటి వల్ల మనము తెలుసుకున్నామా లేదా పిల్లలు? వెరీ గుడ్. క్లాస్